హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూర్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో మనం ఇన్ఫినిక్స్ వాళ్ళు లాంచ్ చేసిన ఇంకొక మంచి మొబైల్ హాట్ 12 ప్లేని అన్బాక్సింగ్ చేద్దాం. 6000 mAh బ్యాటరీతో పాటు చాలా మంచి ఫీచర్స్ని వీళ్ళు తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో ప్రొవైడ్ చేస్తారు. అది పంచ్ డిస్ప్లే అయినా కానివ్వండి, దాంతోపాటే వర్చువల్ ర్యామ్ సపోర్ట్ అయినా కానివ్వండి, దాంతోపాటు తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో టైప్ సి పోర్ట్ అయినా కానివ్వండి, 6.82 inches స్క్రీన్ అయినా కానివ్వండి. ఇదే చూసుకున్నట్టయితే మనకు 8000 ప్రైస్ సెగ్మెంట్లో మంచి మొబైల్. సో మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసేసి దీని మిగతా డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడేద్దాం. ఫ్రెండ్స్, ఇదే ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్లే. సో జనరల్గా మనకు ఇన్ఫినిక్స్ హాట్ సిరీస్ మొబైల్స్ అనేవి తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో మంచి ఫీచర్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. సో ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఓన్లీ 8500 మాత్రమే ఉంది. సో దానిలో మనకి ఏం దొరుకుద్ది అని అంటే 6000 mAh బ్యాటరీ ఉంది. దాంతోపాటు 6.82 inches 90 Hz స్మూత్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. జనరల్గా ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకు రిఫ్రెష్ రేట్ అనేది ఇంత పెద్ద డిస్ప్లే అనేది చూడడానికి కనిపించదు. దాంతోపాటు ఎట్లా మనకు బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్సలెంట్గా దొరుకుతుంది. అప్ టు 7 GB ర్యామ్ అంటున్నారు. అంటే ఇది 4 GB ర్యామ్ది. దానిలో మళ్ళీ మనకు 3 GB వర్చువల్ ర్యామ్ ప్రొవైడ్ చేశారు. యూనిసాక్ ప్రాసెసర్ అయితే దీనిలో యూస్ చేయడం జరిగింది. T610 ప్రాసెసర్ అన్నట్టు. మనకు మేటెక్ G35 చూసారు. దాంతో పోల్చుకున్నట్టయితే పవర్ఫుల్ ప్రాసెసర్. ఇంకొక మంచి విషయం నాకు అనిపించింది ఏంటి అంటే దీనిలో మనకు టైప్ సిని ప్రొవైడ్ చేశారు. తక్కువ బడ్జెట్లో టైప్ సి డ్యూయల్ కెమెరా 13 MP డ్యూయల్ కెమెరాని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అని చెప్పేసి మనం స్పెసిఫికేషన్స్ ఆధారంగా అయితే చెప్పొచ్చు. మరి ఒకసారి ఈ సీల్ని అయితే బ్రేక్ చేసేద్దాం. సో ఇవే స్పెసిఫికేషన్స్ మనం వేరే బ్రాండ్లో చూసుకుంటే ఇంకొక 1000-1500 ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే నాకు బాగానే అనిపించింది. ఒకసారి బాక్స్లో నుంచి దీన్ని బయటికి తీద్దాం. మరి దీని లోపల ఏం ప్రొవైడ్ చేస్తారంటే వీళ్ళకి సంబంధించిన ఒక నోట్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో మరి ఇది వారంటీ కార్డ్ అన్నట్టు. దాంతోపాటే బ్యాక్ కేస్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇది టైప్ సి కేబుల్, దాంతోపాటే ఒక సిమ్ ఎజెక్టర్, దాంతోపాటే ఒక ఛార్జర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇది వచ్చేసి 5 watts 2 ampere ఛార్జర్. ఇది ఈ బడ్జెట్లో మనం దీనికంటే ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా లేదు. సో మరి వీటిని సైడ్కి వచ్చేసి మొబైల్ గురించి మాట్లాడదాం. మొబైల్ చుట్టూ ఇట్లా ఒక కవర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసి ఇచ్చేశారు. సో ఈ కవర్ని మనం ఇలా రిమూవ్ చేసినట్టయితే బాక్స్ లోపల ఈ మొబైల్ ఇలా చూడడానికి కనిపించేస్తుంది. మొబైల్ కూడా చూడడానికి స్టైలిష్గా అట్రాక్టివ్ ఉంది. దాంతోపాటు ఇక్కడ ఇంకొక స్టిక్కర్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈ స్టిక్కర్ని కూడా మనం రిమూవ్ చేస్తే చూడండి ఇది బాగుంది. ఇందులో నాకు నచ్చిన ఇంకొక విషయం ఏంటి అంటే వీళ్ళు ఫింగర్ ప్రింట్ సెన్సార్ని స్కిప్ చేయలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ప్రొవైడ్ చేశారు. డిజైన్ కూడా బాగుంది. ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ ఉంది. బిల్డ్ క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఇక్కడ వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. పవర్ ఆన్ బటన్ ప్రొవైడ్ చేశారు. ఇంకో సైడ్ సిమ్ ట్రేని ప్రొవైడ్ చేయడం జరిగింది. పై వైపు ఏం లేవు. కింది వైపు స్పీకర్ గిల్స్, నాయిస్ క్యాన్సిలేషన్, 3.5 mm జాక్, టైప్ సి పోర్ట్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి ఈ సిమ్ ట్రైన్ మనం బయటికి తీసి చూద్దాం. సో దీనిలో మనము ఒక సిమ్తో పాటు 2 సిమ్స్తో పాటు ఒక మెమరీ కార్డ్ని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో స్టోరేజ్ పరంగా ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. దీన్ని ఒకసారి మొబైల్ని ఆన్ చేద్దాం. సో మొబైల్ స్క్రీన్ చూసారా, చాలా పెద్ద సైజులో అయితే ఉంది. సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో పెద్ద సైజు మొబైల్ కావాలనుకుంటారో వాళ్ళకైతే ఇది ఎక్సలెంట్ చాయిస్ అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటే ఇంకొక హైలైట్ విషయం మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఇది సెంటర్ పంచ్ హోల్ తోటి వచ్చింది. సో మరి ఇక్కడ మనము నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసేసి ఈ సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి మెయిన్ స్క్రీన్కి అయితే వెళ్ళిపోదాం. జనరల్గా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ సెంటర్ పంచ్ హోల్ అనేది ఎక్కువ ప్రైస్ సెగ్మెంట్ మొబైల్లోనే చూడడానికి కనిపించేస్తూ ఉంటాయి. పెద్ద బ్రాండ్స్ కూడా మనకు ఈ సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లేని ప్రొవైడ్ చేయవు తక్కువ ప్రైస్లో తీసుకొచ్చినప్పుడు. కాకపోతే వీళ్ళనైతే ఈ విషయంలో మెచ్చుకోవచ్చు. సో ఇందులో మనకు XOS 10.0 అయితే యూజ్ చేయడం జరిగింది. మరి సెటప్ ప్రాసెస్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం దీన్ని సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఒకసారి డార్క్ మోడ్ ఎనేబుల్ చేసేసుకుందాం. ఇంకా క్లారిటీగా అయితే కనిపించేస్తే మనకు. సో మొబైల్ అయితే ఆన్ అయిపోయింది. ఇక్కడ మనం ఐఫోన్లోకి వెళ్ళినట్టయితే దీనికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ అనేవన్నీ ఇక్కడ మనం చూడొచ్చు. దాంతోపాటే ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 11 తోటి రావడం మనం అయితే ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ దీని ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడదాం. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఫాస్ట్గానే మొబైల్ అన్లాక్ చేసేస్తుంది. ఇక ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టు ఇది కూడా ఫాస్ట్గానే మొబైల్ని అన్లాక్ చేసేసింది. సో మరి ఫోటో గురించి మాట్లాడినట్టయితే స్లో మోషన్లో, దాంతోపాటు ఏ కెమెరా, బ్యూటీ, పోర్ట్రేట్ అని చెప్పేసి అన్ని రకాల ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఎయిర్ షాట్స్ని క్యాప్చర్ చేయడానికి కూడా ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈ వీడియో గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనం 1080p వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ సెల్ఫీ తోటి క్యాప్చర్ చేసిన ఫోటో. సో డీటెయిల్స్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకున్నట్టయితే బాగానే ఉంది. సో మరి డోలైట్లో ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది అయితే చూద్దాం. నెక్స్ట్ నేను దీంతో కొన్ని ఫొటోస్ కూడా క్యాప్చర్ చేసి ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మరి దీని డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మీరు చూడవచ్చు కలర్స్ అనేవి బాగానే ఉన్నాయి.
అన్ని కలర్స్ ప్రాపర్గా బ్రైట్ అయితే కనిపించేస్తున్నాయి. మరి అవుట్డోర్లో ఎలా కనిపిస్తాయి అనేది అయితే చూడాలి. మొత్తానికి ఇప్పుడు ప్రజెంట్ నేను ఇండోర్లో వాడుతున్నాను. ఇండోర్ ప్రకారం చూసుకున్నట్టయితే నాకు దీని సౌండ్ క్వాలిటీ కూడా బాగానే అనిపించింది. దాంతోపాటు ఇక్కడ దీని యొక్క డిస్ప్లే కూడా బాగానే అనిపించింది. అయితే ఈ లైటింగ్ సెటప్ అనేది మొత్తం ఫోకస్ దీనిపైన పడుతుంది, అయినా కూడా మనకు ఈ బ్రైట్నెస్ ఇస్తుంది అంటే పర్లేదని చెప్పేసుకోవాలి. దాంతోపాటే వీళ్ళు ఒక బ్యాక్ కేస్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. దాంట్లో దీన్ని ఇన్సర్ట్ చేసేస్తే ఇలాగ అనిపించేస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ ఫ్యూచర్ నవ్ అని చెప్పేసి ఒక వాటర్ మార్క్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మనకు ఇట్లా మూవ్ చేస్తూ ఉంటే కనిపిస్తుంది, స్టైలిష్గానే ఉంది అది కూడా. టోటల్ చూసుకున్నట్టయితే పెద్ద సైజు మొబైల్, బిగ్ బ్యాటరీ మొబైల్ అంటే 6000 mAh బ్యాటరీ మొబైల్, దాంతోపాటు స్టైలిష్ కనిపించే మొబైల్. దీనిలో మెమరీ కార్డ్ని కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, అంటే స్టోరేజ్ కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉంది, సెంటర్ పంచోల్ డిస్ప్లే ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే ఒక ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. సో డెఫినెట్గా అయితే మనము ఈ ప్రైజింగ్లో ఈ మొబైల్ని కన్సిడర్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, మరి మీకు ఈ మొబైల్ అనేది ఎలా అనిపించింది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.